చనిపోయినప్పుడు నన్నే తలుచుకొని ఉంటాడు. నిన్ను నీ పిల్లల్ని తలుచుకొని ఉండడు. అంతెందుకు ఆ దేవుణ్ణి కూడా తలుచుకొని ఉండడు. నన్నే తలుచుకొని ఉంటాడు. ముమ్మాటికి నన్నే తలుచుకొని ఉండుంటాడు. మీరు నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు. నేను దేన్ని నమ్మను. నువ్వు నన్ను నమ్మాల్సిన అవసరం లేదు. నా శ్రేయోభిలాషి అయిన కుమారుకి నేనేం చేయాలో అది చేస్తాను. ఆయన భార్యగా నేను ఏం చెయ్యాలో అదే చేస్తాను. నా భర్త నుంచి కాలచక్రాన్ని అపహరించాలనే ఆశతో మీరు చేసిన ఘోరాలకి నేనే ప్రతీకారం తీర్చుకుంటాను. ఏంటి నిజం ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నావా? కుమార్ దగ్గర ఉన్న కాలచక్రాన్ని మేము దొంగిలించాలనుకున్నావా? ఏంటి నువ్వనేది? అవును, మీరే దొంగిలించారు. రాజశేఖర్ కాలచక్రాన్ని తీసుకురమ్మని చెప్పినట్టుగా నా భర్త నాతో చెప్పి కాలచక్రాన్ని తీసుకొచ్చారు. రాజశేఖర్ ఏది చేసినా నీ సలహా ప్రకారమేగా చేస్తాడు. నువ్వు చెప్పకుండానే ఆ రాజశేఖర్ కాలచక్రాన్ని తీసుకురమ్మని చెప్పుంటాడా? 20 ఏళ్లుగా మా ఇంట్లో ఉన్న కాలచక్రాన్ని మీరు తీసుకురమ్మన్నప్పుడే జరగరాని ఘోరం ఏదో జరగబోతోందని నా మనసు కనిపించింది. కానీ అది నా భర్త ప్రాణాల్నే తీసేస్తుందని నేను ఊహించలేదు. నీకు ఆ కాలచక్రమే కావాలని నన్ను అడుగుంటే తీసుకొచ్చి నీ మొహాన్ని కొట్టేదాన్ని కదా. దానికోసం నా భర్తని అన్యాయంగా చంపేశారు కదా. మీరు బాగుపడతారా? ఇప్పుడు నీ దగ్గర ఆ కాలచక్రం ఉందా లేదా? అది మీ దగ్గర ఉన్నప్పుడు నా దగ్గర ఎలా ఉంటుంది? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీ దగ్గర కాలచక్రం ఉందా లేదా? ఆయన తీసుకువెళ్లిన బట్టలు, డబ్బులు, నగలు, డాక్యుమెంట్స్ అన్నీ వచ్చాయి. కానీ కాలచక్రం మాత్రం తిరిగి రాలేదు. అది తిరిగి రానందువల్లే కదా నా భర్త ఎందుకు చనిపోయాడో తెలిసింది. మీరే చంపారన్న నిజం తెలిసింది. మళ్ళీ మళ్ళీ మేమే చెప్పామని అనొద్దు. కుమారు చావుకి మాకు ఎటువంటి సంబంధం లేదు. సంబంధం లేకపోతే రాజశేఖర్ ఎందుకు కాలచక్రం తమ్మని చెప్పాలి? రాజశేఖర్ అలా చెప్పుండరు. అయితే నేను చెప్పింది అబద్ధమా? చెప్పు, నేను అబద్ధం చెప్తున్నానా? తొందరపడద్దు. నేను రాజశేఖర్కి ఫోన్ చేసి మాట్లాడతాను. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు.